ఏపీ కూటమి పాలనలో ఏదో తేడా కనిపిస్తోందని జనంతో పాటు పాలకపక్షాల నేతల నోటి వెంట వినిపిస్తోన్న మాట. ఎక్కడో తేడా కొడుతోందన్న చర్చ కూడా సాగుతోంది. ఎన్డీఏ 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు కేడర్ తరలి రావడం ఎన్డీఏని ఆందోళనకు గురిచేస్తోందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం నిర్వహించిన ర్యాలీల్లో కేడర్లో ఉత్సాహం కనిపించడం దేనికి సంకేతం? దీనిపై కూటమిలో కంగారు మొదలైందా? నిరసన ప్రదర్శనలకు కేడర్తో పాటు జనాన్ని తరలించారా, తరలి వచ్చారా అనే అంశాలపైన ఆరా తీస్తోన్న టీడీపీతో పాటు ప్రభుత్వ వర్గాలకు అందుతోన్న సమాచారం ఏంటి? స్థానిక ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతోనే వైసీపీ ర్యాలీలకు జనం తరలి వచ్చారా? అప్రమత్తమై వాస్తవ పరిస్థితిని సమీక్షించుకుని సరిదిద్దుకోని పక్షంలో ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నట్లేనా? దీనిపై టీడీపీ నేతల విశ్లేషణలేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 2 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతిపై కూటమి పాలకులు విజయోత్సవ సభలు నిర్వహిస్తుంటే వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వెన్నుపోటు దినం పేరుతో ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీలకు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా తరలివచ్చాయి. తిరుపతిలో కూటమి సభ జరిగిన రోజే ప్రతిపక్షం తన ప్రతాపం చూపించింది. అధికారం కోల్పోయిన తర్వాత 2 ఏళ్ల పాటు రోడ్డు మీదకు రాని మాజీ మంత్రి కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడలో మళ్లీ ప్రత్యక్షమై ర్యాలీ తీశారు. అదేవిధంగా గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీ అనుచరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాలకు వైసీపీ కార్యకర్తలతో పాటు జనం భారీగా ఎందుకు తరలి వచ్చారు అనే అంశంపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు బలంగా ఉండటమా, లేక అక్కడుండే కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఏమైనా ఉందా అన్న అంశంపై సమాచారం తెప్పించుకుంటోంది. ఎన్డీఏ పక్షాల స్థానిక నేతల వ్యవహారంపై, వారి శైలిపై ప్రజల్లో అసంతృప్తి ఉందా అనే అంశంపైన ఆరా తీస్తోంది. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలోనూ కొన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు జరిగిన తీరుపై తెలుగుదేశం అధినాయకత్వం సమాచారం తెప్పించుకుంటోంది. వైసీపీ పాలనలో 3 ఏళ్ల వరకు ఎక్కువ టీడీపీ నేతలు బయటకు రాలేదు. కానీ కూటమి 2 ఏళ్ల పాలనపై వైసీపీ కేడర్ ఉత్సాహంగా రోడ్డెక్కడం ఎన్డీఏకి మింగుడు పడని పరిణామంగా మారింది. కూటమి పక్షాల్లో రాజకీయ అనుభవం ఉన్న నేతలు దీన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి, అధికార పార్టీలో ద్వితీయ శ్రేణి నేతల ఓవరాక్షన్ ను ప్రజలు ఆమోదించరని టీడీపీ సీనియర్ నేత విశ్లేషించారు. అసలు ఈ ర్యాలీలకు వైసీపీ కార్యకర్తలను తరలించారా, లేక తరలి వచ్చారా అనేది తెలుసుకుంటోంది. దీంతో పాటు అసలు ఎవరు పాల్గొన్నారు అన్న అంశాలపై టీడీపీ నేతలు స్థానికంగా ఉండే కార్యకర్తలు, నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నిరసన ర్యాలీలను అంత తేలిగ్గా కొట్టిపారేసేందుకు వీల్లేదని, వీటిని విశ్లేషించుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని టీడీపీ సీనియర్ లీడర్ అభిప్రాయపడ్డారు. ప్రజలు ప్రశాంతంగా అన్ని గమనిస్తున్నారని, సహజంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలు బలంగా ప్రజల్లోకి వెళ్తాయని విశ్లేషించారు. దీంతో పాటు వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉందని ఆ నేత చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వానికి సరిదిద్దుకునేందుకు ఇంకా చాలినంత సమయం ఉందని, ఇప్పటికైనా మేల్కొని ఆయా నియోజకవర్గాల పరిస్థితిని క్షేత్రస్థాయిలోనే సమీక్షించి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని మరో సీనియర్ నేత చెప్పారు. రాష్ట్రంలో 55 నుంచి 60 నియోజకవర్గాల్లో, మరీ ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ నేతలు దూకుడుగా ఉన్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇది ఆలోచించాల్సిన విషయం. మరోవైపు పరిశ్రమలు, అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, కానీ ఇదే సమయంలో పొలిటికల్ మేనేజ్మెంట్ ను విస్మరించకూడదని టీడీపీ సీనియర్ నేత విశ్లేషించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ పరిశ్రమలు, ఎంఓయూలు, వాటిని గ్రౌండ్ చేయించడం కోసం పరుగులు తీస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేల పనితీరేంటి అనే విషయాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆ నేత విశ్లేషించారు. ఇప్పటికైనా తమ పార్టీ నాయకత్వం మేల్కోవాలని సూచించారు. లేకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదు అన్న ఆందోళన వ్యక్తమైంది. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయి ప్రమాద ఘంటికలు మోగకముందే అప్రమత్తమై సమీక్షించుకుని సరిదిద్దుకోని పక్షంలో సమస్యలు తప్పవు అని హెచ్చరించేవారు ఉన్నారు.
భవిష్యత్తుకు ఇప్పటి నుంచి బంగారు బాట వేసుకోవాలి అన్న సూచనలు వస్తున్నాయి. మరి ఎన్డీఏ పాలకులు ఏం చేస్తారో చూడాలి.